ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 18వ అధ్యాయం 27వ వచనం. మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్న మనుషులకు అసాధ్యమైనదిగా ఏది కనిపిస్తూ ఉన్నదో వాటన్నిటిని గురించి మీరేమాత్రం ఆలోచించకుండా దేవునికి సమస్తము సాధ్యమే అని మీరు తెలుసుకున్నట్లయితే తప్పక ఆయన మీ జీవితంలో గొప్ప మేళ్ళ చేత నింపి అనేక కార్యాలు చేసి సాధ్యపరిచే దేవుడు మీతో ఉన్నాడు కనుక అసాధ్యమైన ప్రతి పరిస్థితిని సాధ్యపరిచి దేవుడు మీ జీవితంలో మేలు చేయబోతూ ఉన్నాడు. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. ఆయన అసాధ్యమైన ప్రతి పరిస్థితిని సాధ్యపరిచే దేవుడు. దేవుడు ఒక్కడే గొప్ప దేవుడు కనుక మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన చేయగల సమర్థుడని తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో అద్భుతాన్ని పొందుకొని ఆశీర్వదించబడి ముందుకు సాగుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితి మనుషులకు అసాధ్యమైనదిగా కనిపించినప్పటికీ మీకు సాధ్యము కనుక ప్రతి ఒక్కరు నాయన సాధ్యపరిచే విశ్వాసముతో నీ సన్నిధిలో అద్భుతములు పొందుకుందురుగాక. ప్రతి ఒక్కరు విశ్వాసాన్ని బలపరచండి. ప్రతి ఒక్కరిని దేవాని స్తోత్రమేసే నీ సన్నిధిలో నుండి సమస్తమును సాధ్యపరిచే నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా అద్భుతాలు పొందుకొని ఆశీర్వదించబడుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.